ఓం డాక్టర్ పి భానుమతి అమ్మగారు రచించిన అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకంలో నుంచి 11వ ప్రశ్నగా సమాధానం గురించి విచారణ చేద్దాం. స్వర్గ నరకాలు ఉన్నాయా? మరణించిన మన పెద్దలు స్వర్గ నరకాలకు వెళ్ళి వచ్చి ఇలా ఉంటుంది అని ఏమైనా చెప్పారా? అది కేవలం మూఢనమ్మకమేనా అనే ప్రశ్నకు సమాధానంగా విచారణ చేద్దాం. సాధారణంగా ఒక అందమైన పరిసరాలు, పరిశుభ్రమైన వాతావరణము, ఆహ్లాదకరమైన శాంతి సౌధాన్ని చూచినప్పుడు ఇది స్వర్గంలా ఉంది అనడం విన్నాం కదా. ఇంటెన్సివ్ కేర్లో అంటే హాస్పిటల్లో, ఐసీయూలో ఒక్కొక్కరు ఆక్సిజన్ సిలిండర్ పెడితే ఆయాసంతో వెంటిలేటర్ సహాయంతో గాలి పీల్చుకుంటున్నప్పుడు కాలు విరిగి, చేయి విరిగి, బాధతో ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు, చావబోతున్న తమ వారిని చూచి దుఃఖిస్తున్న బంధుజనులు కంఠంలో శ్లేష్మం అడ్డుపడి బయటికి రాక, లోపలికి పోక ఉంటే గొంతు దగ్గర నాళాన్ని కట్ చేసి పాలు నీరు డాక్టర్లు పోస్తున్నప్పుడు దుర్భరమైన ఆ వాతావరణాన్ని చూచి ఇది నరకంలా ఉందని అనడం ప్రతి ఒక్కరికి అనుభవమే. నరకాన్ని స్వర్గాన్ని చూడని వాడు ఆ అనుభవాన్ని వెలిబుచ్చలేడు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వర్గ నరకాలు చూచి వచ్చి ఉండవచ్చన్నది అనుమాన ప్రమాణం. సుబ్బయ్య చచ్చిపోయాననడం మనం వింటూ ఉంటాం. చచ్చి సుబ్బయ్య శవంలో చచ్చిన సుబ్బయ్య శవంలో గుండె, మూత్రపిండాలు, మెదడు, కాళ్ళు, చేతులు, జ్ఞానేంద్రియాలన్నీ అలాగే ఉన్నాయి. అందులో నుంచి గాలి పీల్చే శక్తి మాత్రమే పోయింది. చచ్చిన సుబ్బయ్య అక్కడే ఉంటే పోయినవాడు ఎవరు? వాడెక్కడికి పోయాడు? ఒక చోట నుంచి పోవాలంటే మరొక లొకేషన్ కావాలి కదా. స్వర్గస్థుడైనా స్వర్గస్థుడైనాడని, అతని ఆత్మకు శాంతి చేకూరాలని మాటలు వింటూ ఉంటాం. స్వర్గం అనేది ఉండకపోతే ఆ మాట ఎందుకు వస్తుంది? ఆత్మ ఏకం, నిత్యం అని శాస్త్రం చెప్పిన మాట ఇక్కడ సరిపోవడం లేదు. ఆ ఒక ఆత్మ చనిపోతే ఎన్నో ఆత్మలు ఉంటున్నాయి కదా. ఆత్మ ఏకమా, అనేకమా? అనేకమందామంటే శాస్త్ర విరుద్ధం, ఏకమందామంటే అనుభవ విరుద్ధం. అద్వైత సిద్ధాంతం ప్రకారం పరమాత్మ చైతన్యము ఏకమే. అది బుద్ధి దర్పణము మీద ప్రతిబింబించి చిదాభాస సంజ్ఞను పొందింది. అద్దం వెనుక పాదరసాన్ని రోజు కొంచెం తీసివేస్తే ప్రతిబింబం పడటం మానేస్తుంది. కర్మ అయిపోగానే ఉపాధిని వదిలి జీవుడు స్వర్గ నరకాలకు వెళతాడు. అక్కడ వానికి స్వర్గంలో భోగ శరీరము, నరకంలో యాతనా శరీరము ఉపాధులుగా లభిస్తాయి. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నా గతాగతం కామకామా లభంతే. భగవద్గీతలో 9వ అధ్యాయంలో 21వ శ్లోకం. సకామముగా వేదోక్తములగు యజ్ఞ యాగాది క్రతువులను ఆచరించువారు స్వర్గలోకమును పొంది అట దేవభోగములను అనుభవించి పుణ్యము క్షయించిన మీదట మరలా మరలా భూలోకమున పుట్టుచున్నారు. సకామ కర్మలను ఆచరించువారు వేదోక్త కర్మలను ఆచరించి మరలా మరలా పుట్టుచు చచ్చుచూ ఉందురు. మరలా మరలా మానవ జన్మలో జంతు జన్మలో ఎత్తుతాడు. జంతు జన్మలో వాసన జ్ఞానమే ఉంటుంది. కాబట్టి ఆహార నిద్ర భయ మైథునాలలో ప్రకృతి సహజమైన పనులు చేస్తాడు. వివేక జ్ఞానము ఇక్కడ ఉండదు. జంతు జన్మల్లో కర్మ చేస్తున్నట్లు కనిపించినా అవి బుద్ధిపరంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు. ఆ జన్మలో బుద్ధి ఉన్నది కానీ అది వికసించలేదు. కోడి ముందు కంది గింజలు, గాజు ముక్కలు వేస్తే గాజు ముక్కలను వదిలేసి కంది గింజలను మాత్రమే తింటుంది. స్వతహాగా ఆలోచించలేదు. కాబట్టి జంతు జన్మలో భగవత్ సాక్షాత్కారానికి ప్రయత్నించే అవకాశమే లేదు.
కర్మ ఫలాలను అనుభవిస్తూ కొత్తగా కర్మ చేసే అధికారం కేవలం మానవ జన్మలోనే ఉంది. స్వతంత్రముగా బుద్ధితో ఆలోచించి శరీరముతో కర్మలు చేయడానికి వీలుగా శరీరము, మనస్సు, బుద్ధి అనే మూడు సాధనాలున్న జన్మ ఉత్తమమైనదని శంకర భగవత్పాదులు జంతూనాం నరజన్మ దుర్లభతమం అని, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం వలన ఆత్మ సాక్షాత్కారము పొందవచ్చని విద్యారణ్యులు తెలిపారు. అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమైన మానవ జన్మ మనకు లభించింది. కఠోపనిషత్తులో చెప్పినట్లు ఉత్తిష్ఠిత జాగ్రత్త ద్వారా ముముక్షత్వాన్ని కోరే కాంక్ష పెంచుకోవాలి. మనం వై జంక్షన్లో ఉన్నాం. మన తాతలు, తండ్రులు, స్నేహితులు అందరూ ఒక దారిలో వెళ్ళి మరణించడం చూశాం. ధనేషణ, దారేషణ, పుత్రేషణ అనే దారిలో ప్రయాణం చేసిన వారందరూ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారు. పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే. భగవద్గీతలో పరమాత్మ మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భగవద్గీత 7వ అధ్యాయం 3వ శ్లోకం. అనేక వేల మంది జనుల్లో ఏ ఒకానొకడో మోక్ష సిద్ధికై యత్నించుచున్నాడు. అట్లు యత్నించు వారైన అనేక మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవంగా తెలుసుకొనగలుగుచున్నాడు. కొంతమంది మాత్రమే దానికి ప్రయత్నించగలరని, అట్లు ప్రయత్నించిన వారిలో ఏ ఒక్కరికో అది సాధ్యమవుతుందని దాని గొప్పతనాన్ని చెప్పారు. ప్రాప్య వరాన్ని బోధిత తత్వదర్శి అయిన మహాపురుషుని సమీపించి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపద్యేక్షంతి జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి సమయము చూచి వినయముగా ప్రశ్నించియు సేవ చేసియు వారి వలన నిరుంగము. వారు నీకు ఉపదేశింపగలరు. వారి ద్వారా గుహ్యతమం అయిన ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోవాలి. కానీ ప్రయత్నించకుండానే దేవుడు లేడని, అవన్నీ మూఢనమ్మకాలని త్రోసివేయడం సమంజసం కాదు. మనం ఏ విషయాన్ని గురించి తెలుసుకోవాలో దాని గురించి అధ్యయనం చేస్తే ఎలా అంటే, అనగనగరాగ మతిశయిల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అని వేమన చెప్పినట్లు శ్రవణ, మనన, నిధిధ్యాసలనే సోపానాలను అధిరోహిస్తే, సాధన చేస్తే యథార్థం తెలుస్తుంది. మన ఋషులు ఆ ప్రొసీజర్ చెప్పారు. అందులో సంకేతార్థాన్ని అనగా లక్ష్యార్థాన్ని తెలుసుకోలేక వాక్యార్థమును మాత్రమే గ్రహించి అదంతా మూఢనమ్మకం అనడం ఋషి సాంప్రదాయాన్ని కించపరచడమే అవుతుంది. మన ఋషులు ఈ ప్రపంచాన్ని అండ, పిండ, బ్రహ్మాండమని 3 విధాలుగా విభజించారు. ఇందులో పిండము జీవుడు, అతని శరీరము వసతి, దానిలోని చైతన్యము దివ్యతి. శరీరంతో తాదాత్మ్యం పొంది కర్మను చేస్తూ కర్మఫలాలు అనుభవిస్తూ ఉన్నవాడు జీవుడు. దేహ తాదాత్మ్యము వదిలేసి అవి రెండు సాపేక్షమని, తాను నిరపేక్షమని తెలుసుకుంటే జీవో బ్రహ్మైనాపరహ అని వాడే బ్రహ్మమవుతాడు. అలా తెలుసుకోవడానికి ఈ శరీరాన్ని, మనసును ఉపకరణాలుగా ఉపయోగించుకోవాలి. ఈ శరీరం అనే ప్రయోగశాలలో పెరుగును మధించి సారమైన వెన్నను ఎలా తీస్తావో అలాగే సాధన చేసి జీవుడు బ్రహ్మమేనని నిరూపించుకో. అది సిద్ధమే కాని సాధించుకోవలసినది కాదు. వ్యష్టి జీవుడిలో ఏముందో సమిష్టి విశ్వంలో అదే ఉంది. ఇది మైక్రో, అది మ్యాక్రో. పరమాత్మ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వంటివాడు. అది భారతదేశం అంతటా ఉంటుంది. అది నిరాకారం. సాకారమైన అంటే డిపార్ట్మెంట్ శాఖలు ద్వారా పనిచేస్తుంది. ఆ శాఖలే ఇక్కడ దిక్పాలకులు, గ్రహ నక్షత్ర తారకులు, అండములని అర్థం చేసుకోవాలి. విశ్వాంతరాళంలో ఏ వస్తువైనా గోళాకారంగా తిరగకపోతే పడిపోతుంది. గ్రహాలన్నీ పదార్థాలు, వసతి భూతములు. అందులో దివ్యతి దేవుడు. సూర్యగ్రహము వసతి, సూర్యనారాయణుడు దివ్యతి. వాయువు వాయుదేవుడు, అగ్ని వసతి, అగ్నిదేవుడు దివ్యతి. భూమి వసతి, భూమాత దివ్యతి అని అర్థం చేసుకోవాలి. ఇంకా పిండాండంలో పంచకోశాలు,
24 తత్వాలు వసతిలో చేరుతాయి. అందులోని ప్రత్యేగాత్మ దివ్యతి అతని విభూతిలో కర్మలు చేస్తూ ఆ దేహంతో తాదాత్మ్యం చెంది నేను చేస్తున్నాను, నేను తింటున్నాను, నేను నడుస్తున్నాను, నేను పుట్టాను, నేను చచ్చిపోతాను అనుకునేవాడు జీవుడు. ఆ జీవుడు దేహ తాదాత్మ్యం వదిలేస్తే వాడే దివ్యతి అవుతాడు. నీవు వాడే పిండాండములో నన్ను నీ అనుభవం బ్రహ్మాండములో కూడా ఉంటుంది. స్వర్గ నరకాలున్నాయని ఎవరో చెప్పవలసిన అవసరం లేదు. నీవు నీ అనుభవంతోనే తెలుసుకోవచ్చు. నీకు జాగ్రత్త స్వప్న సుషుప్తుల అనే అవస్థలు తెలుసు. జాగ్రత్త అవస్థలో నీ జీవుడు విశ్వడు అనే పేరుతో దేహం అనే ఉపకరణం ద్వారా పంచభూతాలనే విషయాలతో సంబంధము పెట్టుకొని కర్తృత్వం వహించి కర్మ చేసి తానే భోక్త అవుతున్నాడు. జాగ్రత్త అవస్థలో కర్మ చేయడం, కర్మ ఫలాలను అనుభవించడం అందరికీ తెలుసు. స్వప్న స్థితిలో తైజసుడు అనే పేరుతో తన చిత్త సాగరములోని బొమ్మలను తానే సృష్టించుకుని తాను సాక్షిగా చూస్తూ ఆ సంగతి విస్మరించి అక్కడ బాధలు సుఖాలు తానే అనుభవిస్తున్నట్లు అనుకుంటాడు. కలలో తను ఏం చేయాలనుకున్నా చేయలేడు. అక్కడ భోక్తృత్వమే కాని కర్తృత్వం లేదు. స్వప్న జగత్తును ఎలా సృష్టించుకున్నాడో అలాగే స్వర్గ నరకాలను సృష్టించుకుంటాడు. అక్కడ అనుభవం ఉందే కాని కర్తృత్వం లేదు. కలలో అనుభవం అయిపోగానే మెలకువలోకి వస్తే ఆ కళ జ్ఞాపకంలో ఉన్నట్లు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం అయిపోగానే తిరిగి జన్మించిన వానికి స్వర్గ నరకాలు స్మృతిలో ఉంటాయి. కళను చూస్తున్న తనకు కళ వ్యవహార సత్యమే కాని యథార్థ సత్యము కాదని ఎవరో చెప్పకనే తెలిసినట్లు స్వర్గ నరకానుభవం సూక్ష్మ దేహాభిమాని అయిన జీవునికే కాని ప్రత్యేగాత్మ అయిన తనకు కాదు అని ఎవరు చెప్పకనే తెలుస్తుంది. స్థూల దేహమును మన వారు దహనం చేస్తారు. సూక్ష్మదేహము స్వర్గ నరకాలకు వెళుతుంది. కారణదేహము అంతరిక్షములోకి వెళ్ళి వర్ష బిందువులతో భూమి మీద చేరి ఒక తృణ విశేషములో ప్రవేశించి ఆహారం ద్వారా తండ్రి గర్భంలో చేరి శుక్రరూపమై తల్లి గర్భంలో ప్రవేశించి శోణితంతో కలిసి శుక్రం దివ్యతి, శోణితం వసతి మరొక స్థూలాన్ని తయారు చేస్తుంది. అంతవరకు గాఢ సుషుప్తిలో నాకేమి తెలియదు, నేను హాయిగా నిద్రపోయినాను అను స్థితిలో ప్రాజ్ఞుడు అను పేరుతో ఈ చిదాభాసుడు ఉంటాడు. విశ్వ, తైజస, ప్రాజ్ఞ అనే పేర్లతో జాగ్రత్త స్వప్న సుషుప్తులను ఆధారంగా చేసుకుని జన్మ కర్మలనే సాపేక్షములో పడి జీవుడు మరలా పుట్టి మరలా చచ్చి సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాడు. మహాపురుషుడు సంగమం వలన తురీయమనే యథార్థమును తెలుసుకుంటే వాడే సంసార చక్రం నుండి బయటపడతాడు. ఈ గుహలో చీకటి ఎన్నాళ్ళ నుంచో ఉంది. ఎందుకుంది అని పరిశోధన చేస్తే ఆ చీకటి పోదు. ఆ చీకటిని ఎలా పోగొట్టాలని ఆలోచించి ఒక చిన్న దీపం వెలిగిస్తే ఆ చీకటి సునాయాసముగా పోతుంది. నేను ఈ జనన మరణ చక్రములో ఎందుకు పడ్డానో అని తెలుసుకోవాలంటే సాధ్యం కాదు. గురూపదిష్ట మార్గంలో శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తే సంసార చక్రంలో నువ్వు పడటం భ్రాంతి అని, అందులో నుండి బయటకు రావాల్సినది లేదని నీకే తెలుస్తుంది. త్రాడు మీద కనిపించి భయభ్రాంతి కలిగించిన పాము దీపం పెట్టి చూడగానే దానిని చంపవలసిన అవసరం లేకుండా ఎలా పోయిందో భ్రాంతి నీకు అలా పోతుంది. కఠమహర్షి ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత అని కర్తవ్యాన్ని కఠోపనిషత్తులో బోధించారు. రేపు 12వ ప్రశ్న. జన్మ వలన కర్మ, కర్మ చేస్తే జన్మ వచ్చిందన్నారు కదా. ఈ జన్మలో కర్మ చేస్తే వచ్చే జన్మలో ఫలితం అనుభవించడం సమంజసమేనా? ఇప్పుడు కరెంటు ముట్టుకుంటే షాక్ రేపు కొట్టిందంటే నమ్మవచ్చునా అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదములు. ఓ